జనసేనకి 24 సీట్ల మీద అసంతృప్తి, అసహనం. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నా. ఇంకొక వారం రోజుల తర్వాత ఏమీ ఉండదు. పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నటువంటి వాళ్ళు ఆయన గురించి ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. హీరోయిక్ వర్షిప్. ఆ హీరోయిక్ వర్షిప్ అన్నటువంటిది ఎంతసేపు ఉంటది? ఆ హీరో చెప్పేదాకా. హీరోని కాదని అవతలకి పోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'మహేష్ బాబు' లేకపోతే ఒక 'అల్లు అర్జును' లేకపోతే ఇంకొకళ్ళు ఇట్లాగా హీరోలకు సంబంధించిన సినిమాలు. చెత్త ఇది బాలేదురా అంటారు కానీ అభిమానిగా మానేస్తారా? మారిపోతారా? వదిలేసి వేరే హీరో దగ్గరికి పోతారా? లేదే. ఆ తర్వాత ఎవరిని తిట్టడం బిగించేస్తారు? డైరెక్టర్‌ని తిట్టడం బిగించేస్తారు. హీరోయిన్‌ని తిట్టడం బిగించేస్తారు. ఇది పొలిటికల్ కాన్సెప్ట్ వేరు. జనసేనకు ఉన్నటువంటి వాళ్ళు పొలిటికల్ అభిమానులు తక్కువ. 5-10% కూడా లేరు. హయ్యెస్ట్ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా ఓ రకంగా చెప్పాలి అంటే కార్యకర్తలు. ఏది అభిమానులు, హీరో అభిమానులు, హీరో వర్షిప్ ఉన్నట్టు వాళ్ళు ఎక్కడికి ఆల్రెడీ బిగిన్ చేసేసారు. ఏది తప్ప పవన్ కళ్యాణ్ కోసం మేము చేస్తాం. పవన్ కళ్యాణ్ నేను నిన్ననే చెప్పింది అదే. పవన్ కళ్యాణ్ కోసమే పనిచేస్తారు. తర్వాత కన్విన్స్ అయిపోతారు. సినిమా ఫస్ట్ ఫ్లాప్ అని చెప్పేసి అనిపించాక 'సర్దార్ గబ్బర్ సింగ్' చూసినప్పుడు తిట్టుకున్నటువంటి వాడు, తర్వాత డైరెక్టర్ గాడు అట్టంటోడు, నిర్మాత గాడు అట్టంటోడు, హీరోయిన్ ఐరన్ లెగ్గు ఇట్లాంటిది. ఫైనల్గా మా హీరో మంచోడు. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెడ్డోడు, లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారు కూడా మంచోడే. బీజేపీ వాళ్ళు అట్ట చేశారు, మోడీ ఇట్ట చేశాడు, లేకపోతే జగన్ గారు మంచోడు కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ మనం ఉండాలి. ఇట్లాగే ఉంటుంది. కాబట్టి ఏమీ అవ్వదు.